లోతును గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఒకసారి ఆది కాండము 19వ అధ్యాయం చూసినప్పుడు 1వ వచనం చదివితే, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారు ఆగండి. ఎవరా ఇద్దరు దేవదూతలు? మొదటికి చూస్తాం, 3 దూతలు అక్కడ కనబడతాము. అక్కడ అబ్రహాంతో మాట్లాడతాము. ఆ ముగ్గురులో ఒకరు దేవుడిగా కనబడతాము. అండ్ అబ్రహాంతో అక్కడ మాట్లాడి అక్కడ నుండి జరగబోయేది అబ్రహాంతో దేవుడు తెలియజేస్తాము. అబ్రహాం అక్కడ నెగోషియేట్ చేస్తాము. అబ్రహాం నెగోషియేట్ చేసిన తర్వాత ఇద్దరు దూతలు ముందుకు వెళ్ళారంట. దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళి చూస్తాను సొదొమ గొమొర్రాలో ఏం జరుగుతుందో, దాన్ని బట్టి సెటిల్మెంట్ ఇస్తా. దానికి తగినట్టుగా 2 దూతలు వెళ్ళారంట. అదే 19వ అధ్యాయం స్టార్టింగ్ బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ గమనిస్తామండి. వారు ఆ రీతికి వెతుకుతూ అంటే ఇక్కడ దూతలు మాట్లాడుతున్నారు. చూడండి 12వ వచనము. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయ వచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు వాని వలె నుండెను. తన కుమార్తెలకి పెళ్లి సంబంధం కుదిరించాడంట. ఎవరితో? సొదోమీయులతో, శపితమైన వారితో సంబంధం కుదిరించాడంట. వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా రెండయ్యా, దేవుడు ఈ స్థలాన్ని నాశనం చేస్తున్నాడయ్యా, దోతలు వచ్చాయ్యా, ఆల్రెడీ గుడ్డోళ్ళు అయ్యారయ్యా, ఇదిగో మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి రెండయ్యా అంటే ఏమంటున్నారంట వాళ్ళు? కామెడీ చేయొద్దులే, చేసిన కామెడీలు చాలులే, ఎగతాళి చేయొద్దులే. చూసి మెనీ టైమ్స్ దేవుని ఉగ్రత, దేవుని హెచ్చరింపులు కొంతమందికి కామెడీలాగా ఉంటాయి. ఇందుకు ఇలాంటి వాక్యాలు కూడా కొంతమందికి చెప్తారులే, ఓవర్ యాక్షన్ చేస్తారులే. నో, ఇట్స్ నాట్ ఓవర్ యాక్షన్. ఉంది, దేవుడు నిర్ణయించిన శిక్ష ఉంది. ఈరోజు నీకు ఓవర్ యాక్షన్లా కనబడచ్చు, ఆ శిక్ష వచ్చిన రోజున ఉంటుంది, అయ్యో కేకలు వేస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినప్పుడు లోతు వారు జోకింగ్ అన్న వెంటనే వెళ్ళిపోయాడంట. తెల్లవారుజాము అవుతుందంట. 15వ వచనం చదువుతారా? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. తెల్లవారుజాము, when it was the dawn, as it was dawn, తెల్లవారుజాము ఇంచుమించు 4వ జాము. ఆ 4వ జాముకి ఏం చేస్తారు దూతలు? రా, పద, వెళ్ళాలి. నీవు ఏమాత్రం నశించిపోకున్నట్లుగా నువ్వు, నీ భార్య, నీ కుమార్తెలు బయటికి వెళ్ళిపోతాను రండి. నీవు నశించిపోకున్నట్లుగా బయటికి రా. వాళ్ళు చెప్పేది ఏంటి? నీవు నశించిపోకుండానట్లుగా బయటికి రా. నువ్వు నశించిపోకుండానట్లుగా బయటికి రావాలి. బయటికి రా అంటే ఆయన ఏం చేస్తున్నాడంట? చూడండి నెక్స్ట్ మాట. అతడు తడవు చేశాను. ఏం చేశాడంట? లింగర్డ్. రే, నాశనం అయిపోతావు, బయటికి రారా అంటే రావాలా? అయ్యో అక్కడ బంగారం ఉంది, రావాలా? వచ్చేవాడు మామూలుగా రాలేదండో. వచ్చేవాడు మామూలుగా వచ్చాడు అనుకుంటున్నావా? తను కలిగిందని ముఖ్యమైన ప్యాక్ చేసుకున్నారు. ముఖ్యమైనది ప్యాక్ చేస్తా మాత్రం కాదు, ద్రాక్షారసం కూడా ప్యాక్ చేసుకున్నారు. ఎక్కడి నుండి వచ్చింది? ఆహారం కూడా ప్యాక్ చేసుకున్నారు. ఎక్కడి నుండి వచ్చింది? అరే రెండ్రా పోదాం రా, తడ చేస్తాడంట. ఉండు 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 అన్ని కంగారు నేను వస్తాను, రావాలా, వెళ్ళాలా, ఇవన్నీ వదిలిపెట్టాలా, కష్టపడి ఇక్కడ సెటిల్ అయ్యానే, ఇది విడిచిపెట్టాలా, ఇదే మంచిది అనుకున్నానే, ఇది విడిచిపెట్టాలా, ఇంత కష్టపడ్డాన్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలా? అతను తడపడుతూ ఉంటే దూతలో ఒక దూత ఆయన భార్య చేయబట్టుకుని బయటికి లాక్కుని వెళ్తున్నాయంట. ఇంకో దూత తన కుమార్తెలను చేతులు పట్టుకుని, 2 చేతులు పట్టుకుని బయటికి లాక్కుని వెళ్తున్నాయంట. ఆ ఊరు బయటికి లాగిన తర్వాత గమనించండి, అక్కడ చదవండి. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన
ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, బయటికి తీసుకొచ్చిన తర్వాత దూతలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఏమని వార్నింగ్ ఇస్తున్నాయి? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము. నీ ప్రాణం దక్కించుకున్నట్లుగా పారిపో అని చెప్తే లోతు ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి. వెంటనే దేవుని టర్మ్స్ కాదు, ఎప్పుడు ఆల్ టర్మ్సే. మీరు దేవుడు ఏదైనా చెప్తే, దేవా నాకు అదంతా చేయలేను, ఇదేదో కొంచెం నాకు ఇష్టం, ఈజీగా అయిపోతుంది ప్రభా, ప్లీజ్ ప్రభా ఇది ఈజీగా అయిపోతుంది, అంత పెద్ద పని అంతా నేను చేయలేను, అంత దూరం అంతా నేను వెళ్ళలేను, అవన్నీ జరిగించలేను, ఈ పక్కన ఏదైనా సెటిల్ చేసేయి, ఇంకా కొంచెం ముందే ఏదైనా సెటిల్ చేసేయి. ఆయన అడిగేది ఏంటి చూడండి, ఆ రిక్వెస్ట్ చూడండి. ఆయన ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. అబ్బో, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. ఇది భక్తుల ప్రార్థనలు. భక్తుల ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? దేవునికి స్ట్రైట్ గా నో అని చెప్పారంట. దేవా నువ్వే నన్ను రక్షించావు, నువ్వే నన్ను కాపాడు, నిన్ను బట్టే నేనున్నాను, కానీ నువ్వు చెప్పినట్టు నేను అంత దూరం పోలేను, చచ్చిపోతానేమో. ఇదిగో ఇక్కడ పక్కన ఉంది చూడు, ఈ చిన్న ఊరు, అక్కడికి వెళ్తాను నేను, ఆ జోరంలోకి వెళ్తాను, ఆ చిన్న ఊరిలోకి వెళ్తాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆ చిన్న ఊరికి ఆ పేరు వచ్చిందంట. ఆయన అక్కడికి వెళ్తానంటే దేవుడు ఏమంటాడు, సరే ఎక్కడో చాట పోరా బాబు, పో పో, ఎక్కడో చాట పో, ఆ సొదమ గొమొర్రాలు బడికి పో, చాలు పో, బడికి పో. ఆయన పో అని చెప్పాడంట. వాళ్ళు పోతావు అంటే చదువుతారా, కంటిన్యూ చేస్తారా ప్లీజ్? నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను, అందుచేత ఆ ఊరికి సోయర్ అను పేరు పెట్టబడిను. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించు వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి వచ్చి చూచి ఉప్పు స్తంభం ఆయను. మనం చూస్తున్నాము దేవుడు సరే ఎల్లయ్యా అంటే అక్కడ చేరుతున్నాడంట. వారు వెళ్ళే వరకు నేను చెయ్యను అని దేవుడు చెప్తున్నాడు. వారు వెళ్ళారంట. దేవుడు వారు వెళ్తూ ఉంటే దేవుడు అగ్నిని కురిపించాడంట. రీడింగ్ ఇన్ ద అదర్ లిటరేచర్స్ వీ కెన్ అండర్స్టాండ్ గాడ్ స్ట్రక్ లైక్ ఎ లైట్నింగ్. ఒక మెరుపులాగా వచ్చిందంట. కానీ ఒక మెరుపులాగా వచ్చిందేమో, కానీ ఆ మెరుపు ఇట్ ఈస్ లైక్ ద సల్ఫర్ బ్రిమ్ స్టోన్స్ అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. అగ్ని గంధకములు, ఆ గంధకములు అలాగ పడుతున్నాయంట. ఒకే బంచ్ లాగా, ఫైర్ లాగా ఆ ప్రాంతం మీద పడతాం. మీకు తెలుసో లేదో, మనం చదివేది వాక్యము సత్యం అనేది ఈరోజు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈరోజు కూడా చూస్తే ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు అగ్ని, ఆర్కియాలజిస్ట్ చెప్తారు, అక్కడ అగ్ని వచ్చి ఆ స్థలాన్ని అంతా కాల్చి ఆ హై టెంపరేచర్కి మెల్ట్ అయ్యి లిక్విడ్ స్టేట్ అయ్యి ఆ వేవ్స్ లాగా క్రియేట్ అవుతాయి చూడండి. ఆ ప్యాటర్న్స్ అంతా అదంతా అలాగా మెల్ట్ అయిపోయి కరిగి ఆరింది. ఈరోజు కూడా అదంతా ప్యూర్ సల్ఫర్. ఈరోజు కూడా ఆ ఇది ఒక్క బెల్ల తీసి అట్లా మంట అంటిస్తే అట్లా పట్టని కాలిపోతుంది, ప్యూర్ సల్ఫర్. ఈరోజు కూడా అక్కడికి వెళ్తే ఆ సల్ఫర్ ఆ స్థలంలో కొంచెం తీసి గట్టి కొట్టే ఫైర్ స్టార్ట్ అవుతుంది. బైబిల్ సో ట్రూ. సొదొమని గొమొర్రాని ఒకే దెబ్బలో ఒకేసారి అట్ ఎ మూమెంట్ దేవుడు నాశనం చేశాడట. అలాగ నాశనం అవుతూ ఉంటే దేవుని దూత క్లియర్ చెప్తున్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూడొద్దంటే లోతు చూడలే, తన కుమార్తెలు చూడలే, భార్య మాత్రం ఏం చేసిందంట, మనసు పీకేస్తుంది. చాలా మందికి అదే. దేవుడు అంటున్నాడు, ఓరే నన్ను వెంబడిస్తున్నావు, వెనక్కి చూడద్దురా అంటే మరలా ఆ రోజు, అప్పుడు, ఆ అనుభూతి, ఆ ఆశ, ఆ కోరిక. ఇక్కడ క్లియర్గా దేవుడు ముందే చెప్పాడు, దూత చెప్పింది వెనక్కి తిరిగి చూడొద్దు. లోతు భార్య అంట ఆడికెళ్ళి మధ్యలో వెనక్కి తిరిగి చూసిందంట. వెనక్కి తిరిగి చూసినంటే ఏమైంది తెలుసా? ఉప్పు స్తంభం అయింది. ఈరోజు కూడా ఉంది ఉప్పు స్తంభం. అట్లే అది నువ్వు తినే ఉప్పు కాదు, ఆ ఉప్పు స్తంభంగా మారి అక్కడ నిలబడిందంట.
ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ ఈస్ టర్నింగ్ యువర్ హార్ట్ బ్యాక్? ఏంటి నీ హృదయాన్ని వెనక్కి తిప్పేది? దేవుని చేతుల్లో సమర్పించుకుంటున్నావు, దేవుని సొత్తు అంటున్నావు, దేవుని కొరకు బ్రతుకుతాను అంటున్నావు, దేవుని సాక్షిని అంటున్నావు, మరలా మనసు ఎక్కడో తిప్పుతుంది. మారు మనసు పొందాను అంటున్నావు, ప్రభు వల్ల పాలు పొందాను అంటున్నావు, మరలా ఎక్కడికి వెనక్కి తిరిగి వస్తున్నావు. వాట్ ఈస్ టర్నింగ్ యూ బ్యాక్? జాగ్రత్త. అపవాది కోరేది నువ్వు వెనక్కి తిరిగి చూడాలని. శరీరిచ్ఛలో, కామ సంబంధమైన కార్యాలు, లోకాశలు, తాత్కాలికమైన తృప్తి, క్షణమాత్రము తృప్తి, వాటిని నీకు అనుగ్రహించాలని అపవాది కోరుతున్నాడు. జాగ్రత్త. వాటితో నీ మనసుని తిప్పాలని చూస్తున్నాడు. జాగ్రత్త. ఐఎమ్ ఆస్కింగ్ వన్ థింగ్ స్ట్రైట్. ఎందుకు లోతును బయటికి తీసుకొచ్చాడు? ఎందుకు దేవుడు అక్కడే వారితో పాటు వదిలి నాశనం చేయలేదంటే, లోతు నిమిత్తమై ఒక వ్యక్తి మొరబెట్టాడు. దేవుడు లోతును బయటికి తీసుకొస్తానికి లోతు ఏదో గొప్పవడం కాదు, ఆయన కొరకు ఒక విజ్ఞాపన చేశాడు. ఎవరైనా? అబ్రహాం, ప్లీజ్ 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 50 నుండి 40 నుండి 10 నుండి 5, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్రహామును బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. అబ్రహామును బట్టి బయటికి తీసుకొచ్చాడు. ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము కేవలం మానవుడే. ఆ మానవుడు వేడుకున్నాడు ప్రార్థన. తన ఏమి బలివ్వాలి అక్కడ, తన ఏమి ప్రైజ్ కట్టలేక అక్కడ సపరేట్గా, ప్రభా నీకు ఇది చేస్తా, నీకు ఇది ఇస్తాను, లోతును బయటికి తీసుకురాని అడగల. దానికే ప్రభు అబ్రహాము దేవుని స్నేహితుడై ఉన్నాడు కాబట్టి వారుకున్న ఆ ఫ్రెండ్షిప్ని బట్టి లోతుని బయటికి తీసుకొచ్చాడు. అనుకుంటానండి, ఈరోజు మనల్ని బయటికి తీసుకురావాలని యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఫాదర్ ప్లీజ్, మోర్ గ్రేస్, మోర్ ఆపర్చునిటీస్. ఈరోజు ఫ్రీగా నెగోషియేట్ చేయట్లేదు. ఆయన రక్తము పెట్టి, యేసు ప్రభు తన సొంత రక్తాన్ని నీ కొరకు చిందించి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో తండ్రి, ఈయన కొరకు నా రక్తాన్ని చిందించా. ఐ హ్యావ్ పేడ్ ద ప్రైజ్. వేస్ట్గా పోనవద్దు. ఇంకొక తరుణం, ఇంకొక అవకాశం, ఇంకొంచెం కృప, ఇంకొంచెం మేలు చేయి, చూపి నువ్వు తోడున్నావు చూపి, నువ్వు కార్యం చేస్తావు చూపి, నువ్వు మేలు చేసే దేవుడిని చూపి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని ఈరోజు మన సజ్జలు ఎక్కడ ఉన్నాం? మన నీతిని బట్టి కాదు. ఈరోజు మనకు ఇవ్వబడింది కృపాకాలము, టు సెట్ అవర్ లైఫ్స్ రైట్, అవర్ పాత్స్ రైట్. దేవుని వాక్యలో చూసినప్పుడు అబ్రహాము చేసిన విన్నపంను బట్టి దేవుడు లోతుకి కరుణను చూపించాడు. ఈరోజు మనం కూడా క్రీస్తు యేసు చేస్తున్న విన్నపంను బట్టి, ఆయన శిలువలో చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చెల్లించిన రక్తాన్ని బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన పొందిన శిక్షను బట్టి మనకి రక్షణ, మనకి నిత్య జీవం, స్వతంత్రతతో కూడిన జీవితం. బట్ ద చాయిస్ ఇస్ యోర్స్. లోతుకి దేవుడు అబ్రహామును బట్టి రక్షించాడు, కానీ లోతు కుమార్తెలు ఏం చేశారు తెలుసా? ఇంకంతా అయిపోయింది, ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. లోకపు పద్ధతి చొప్పున, వాక్యం చదువుతూ ఉంటుంది మీకు, లోకపు పద్ధతి చొప్పున మనం కంటానికి ఎవరు లేరు. సో we will go taboo, which is what is not, what is forbidden. దేవుడు ఏదైతే చేయకూడదు అంటున్నారో అది చేస్తాము. నీకు మార్గం కనబడినప్పుడు దేవుణ్ణి అడుగు, మార్గంను కలుగు చేస్తాడు. అందుకని దేవునికి విరోధంగా పోయావా, నాశనమే, శాపమే. వారిద్దరు చేసిన పిచ్చి పనికి ఏం జరిగింది తెలుసా? 2 వంశాలు లేసి, పెద్ద కుమార్తెకి మోయాబు వంశం, చిన్న కుమార్తెకి అమోనీల వంశం. దాన్ని బట్టే కదా అబ్రహాము లోతు కొరకు అంత మేలు చేద్దామని ఆశపడ్డాడు. కానీ అబ్రహాము సంతానానికి పెద్ద శత్రువులు ఎవరు? ఎప్పుడు చూసినా వారిని తరిమి, వారిని దాడి చేసి, వారి బిడ్డల్ని పాడు చేసి, వారి భార్యని దోచుకుని, వారికి కలిగిందంతా కాల్చివేసింది ఎవరు? ఆ లోతు కొరకు పోరాడి అబ్రహాము మేలు చేయలేదా? కానీ వారి సంతానమే ఏం చేశారు? వీరిని బానిసలుగా చేశారు, వీరు దోచుకునేలాగా చేశారు, వీరిని పాడు చేస్తామని చూశారు. దేవుడు చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ శపితమైన వంశంతో చేరకూడదు. అమ్మోలీలతో, మోయాబీలతో మీరు వివాహం చేసుకోకూడదు, కలవకూడదు. వారే కదా శత్రువు ఇశ్రాయేలుని శపిస్తానికి వారికి విరోధంగా పనులు చేసింది. వారే కదా ఇశ్రాయేలుని శపిస్తానికి బిలాంని తీసుకొచ్చింది. వారే కదా అన్య స్త్రీల్ని, అంటే మోయాబి స్త్రీల్ని, అమోనీ మోయాబి స్త్రీల్ని, అందగాళ్ళని పంపించి
వ్యభిచారంలోకి తీసుకెళ్ళి దేవునికి విరోధంగా తిప్పింది వారే కదా. దేవుని వక్రత వచ్చి ఇశ్రాయేలుని చచ్చిపోయేలాగా చేసింది. వారితో సైన్యం చేయొద్దు, వారితో కలవద్దని దేవుడు చెప్తే సొలొమోను వాళ్ళనే కదా పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ దేవుడు వద్దురా, శపితమైంది వద్దురా అంటే అక్కడికి ఎందుకు పోతావు? దాన్ని బట్టి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎవరు మిస్ అవ్వాలా? ఎంత జ్ఞాని అయినా సొలొమోను కూడా మిస్ అవ్వాలా. జాగ్రత్త. దేవుడు కృప చూపించేటప్పుడు కృపలో బ్రతకండి. దేవుడు ఇచ్చిన కృప, దేవుడు నీకు ఇచ్చిన తరుణాన్ని, నీ జీవితాన్ని బయటికి లేపితే నీ ఇష్టపచ్చినా నువ్వు బ్రతుకుతాను కాదు, నీ సొంత నిర్ణయాలు నువ్వు చేసుకుంటాను కాదు. దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా ఏం చేయమంటావయ్యా? ఇదిగో నాకు ఈ నూతన అవకాశం ఇచ్చావు, ఈ నూతన జీవితం ఇచ్చావు, ఎలా బ్రతకమంటావు ప్రభా? రక్షించబడిన నేను ఎలా బ్రతకాలి ప్రభా? రక్షించబడిన నేను ఎలా జీవించాలి ప్రభా? ఎలాంటి నిర్ణయాలు చేయాలయ్యా? ఎలా నా జీవితం ముందుకెళ్ళాలి? ఎలా నా కుటుంబం కట్టబడాలి? ఎలా నాకు ఎవరిని వివాహం చేసుకోవాలి? దేవుడిని అడగండి. చెప్పడా? మరి ఎందుకు అడగరు? చాలా మందికి ఏంటి తెలుసు, దేవుడిని అడిగితే దేవుడు ఒకటే ఆలోచన చేస్తాడు, లేకపోతే ఎవరిని అసహ్యంగా ఇస్తాడు. అవునా? నాకు తెలిసిన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన సమస్తం మేలు జరుగుటకై సమకూర్చి జరిగిస్తాడంట. ఐ నో ఎ గాడ్ హూ డస్ ఆల్ గుడ్. బూడిదకి ప్రతిగా పూదండని ఇస్తాడంట. దుఃఖముకు ప్రతిగా స్తుతైన వస్త్రాన్ని ఇస్తాడంట. బాధకి ఏమిస్తాడంట? ఆనంద తైలాన్ని ఇస్తాడంట. పొద్దుకున్న వారు ఇక్కడ ఉన్నారా? జీవితాలు ఎప్పుడన్నా పోగొట్టిన దానికి దేవన్న పోగొట్టిన దానికన్నా అనేక రెట్ల మేలు చేశాడు దేవుడు నా జీవితంలో చెప్పగలిగిన వారు ఇక్కడ ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? డు నాట్ డౌట్ గాడ్స్ పవర్, గాడ్స్ సావరెనిటీ. హీ ఈజ్ సావరెన్ గాడ్. శూన్యం నుండి సర్వము చేసిన దేవుడు నీ జీవితంలో ఒక కార్యం కావాలంటే చేయలేడా? ఎందుకు దేవునికి విరోధమైన కార్యాలు? ఎందుకు దేవునికి విరోధమైన క్రియలు? ఇందుకు పాపము, ఇందుకు లోకము, ఇందుకు లోక సంబంధమైనది. ఆ కుమార్తె ఏమని చెప్పింది? పెద్ద కుమార్తె లోకపు పద్ధతుల ప్రకారము, లోకపు సాంప్రదాయము ప్రకారము, లోకపు సిద్ధాంతము ప్రకారము, లోక ఆచారాల ప్రకారము. బైబిల్ సేస్ Romans 12:2 do not be conformed to the patterns of this world. లోక పద్ధతులు కాదంట, లోక ట్రెండ్లు కాదంట, లోకం తగినట్టుగా కాదంట నీ మైండ్ ఉండాల్సిందే. ఎక్కడ ఒకసారి మాట చదువుతామండి. డు నాట్ బి కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ బీ యీ ట్రాన్స్ఫార్మ్డ్. మార్పు కలిగిన వారికి ఉండాలంటే ఎలాగా? బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసును నూతన పరచుకోవాలి. దట్ యీ మే ప్రూవ్ వాట్ ఈస్ దట్ ఈస్ గుడ్, మంచిదేదో, మేలైందేదో, అండ్ యాక్సెప్టబుల్, అంగీకరించబడేదేదో, అండ్ పర్ఫెక్ట్. ఇట్ ఇస్ నాట్ ఓకే ఓకే, పర్ఫెక్ట్, పరిపూర్ణ దేవుని చిత్తం, దేవుని మంచిది, దేవునికి అంగీకారమైనది, దేవుని దృష్టిలో పర్ఫెక్ట్. మీ జీవితంలో దేవుని చిత్తాన్ని చేస్తాను చిత్తం ఆశపడుతున్నారా? లేకపోతే లోతులాగా పోరా అక్కడ పోరా అంటే ఇదిగో ఇక్కడికి వెళ్తాను, ఇక్కడ పక్కన ఉంది, ఇక్కడికి వెళ్ళచ్చా? చూసి దేవుని చిత్తంలో చూసినప్పుడు బైబిల్లో యూ కెన్ సీ టూ కైండ్స్. వన్ ఇస్ పర్ఫెక్ట్ విల్, వన్ ఇస్ పర్మిసివ్. ఓకే, సర్లే సర్లే. లోతు అక్కడ పోతాను దేవుని చిత్తం కాదు. కానీ ఆయన అడుగుతున్నాడు, ప్రభా నేను అంత దూరం వెళ్ళను, నాకు అంతా శక్తి లేదు, నేను అంతా చేయలేను, నేను ఏదో ఇక్కడికి వెళ్ళిపోతాను. దేవుడు ఏమంటున్నాడు? పోరా బాబు, టైం అవుతుంది, నాశనం చేయాలి, నువ్వు మొత్తానికి పోతే చాలు, ఈయన నాశనం చేస్తాను ఇక్కడ. చూసి దేవుని చిత్తంలో ఉంటాం మేలండి. దేవుని చిత్తం ఘనమైనది. ఈరోజు దేవుని చిత్తాన్ని వెతకండి, దేవుని మార్గంలోకి వెళ్ళండి. పుట్ గాడ్ ఫస్ట్, ఆనర్ గాడ్, seek the ways of God. Anything that is against God is against you. God's enemies are your enemy and your enemy is God's enemy. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఉంటుంది, దేవుని పక్షాన మనం అంటే మన శత్రువు దేవుని శత్రువు అంట. దేవుని శత్రువుని దేవుడు ఊరుకుంటాడా? దేవుని శత్రువు నిన్ను మడతా అంట ఊరుకుంటాడా? హీ ఈజ్ యువర్ ప్రొటెక్టర్, హీ ఈజ్ యువర్ డిఫెండర్. కానీ ఈరోజు నీ కొరకు క్రీస్తు యేసు చేస్తున్న విజ్ఞాపన వ్యర్థంగా పోనవద్దు, వ్యర్థంగా పోనవద్దు. ఆయన రక్షణ మార్గంలోకి వద్దాము, ఆయన చిత్తంలో బ్రతుకుతాము, ఆయనకి ఇష్టలుగా జీవిద్దాము. దయచేసి స్థలంలో ఉంచి ప్రార్థన చేద్దామండి. మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోదామండి. మన జీవితంలో ఎటువంటి జీవితం బ్రతుకుతున్నాము, ఎటువంటి కార్యాలు చేస్తున్నాం, ఏంటి మీ కోరికలు, ఏంటి మీ ఆశలు, ఏంటి, దేన్ని వెతుకుతున్నారు? దేవుని వాక్యంలో యూదా పత్రికలో 7లో తెలియజేయబడుతుంది. Even as Sodom and Gomorrah, the cities about like them, like the manner giving over fornication, going after strange
flesh are set forth for an example for the vengeance. నిత్య అగ్నికి ఎగ్జాంపుల్ అంట. ఏ రోజు అగ్ని ఆరదో పురుగు చావదన్న మాట మన వాక్యం పెట్టినాం. ఆ రోజైతే ఆ గంధకంలో కొద్దిసేపు మండి ఆగిపోయావేమో కానీ దేవుడు వాక్యం తెలియజేస్తున్న రెండవ మరణం అగ్ని గంధకములతో మండే గుండములో అగ్ని ఆరదంట, పురుగు చావదంట. ఈరోజు నీ జీవితం ఎటు వెళ్తుందంటే దేవుని ఉగ్రత, ఆయన కోపపు ఉగ్రత నుండి తప్పించబడే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ఉగ్రతకు గురే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి నీ జీవితం అంగీకారంగా ఉందా? లోకంతో స్నేహము, దేవుడితో వైరం కదా. ఎలాంటి స్నేహం కలిగి ఉన్నావు? ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నావు? ఎటువంటి సంబంధములు కలిగి ఉన్నావు? ఎటువంటి వ్యక్తులతో జీవిస్తానికి ఆశపడుతున్నావు? ఎటువంటి ప్రజలతో బ్రతుకులు గడపాలని ఆశపడుతున్నావు? దేవుని అడగండి, నీ సహాయం నాకు దయచేయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. ఆనాడు నువ్వు దూతను పంపించావయ్యా, ఈరోజు నీ ఆత్మ సహాయం నాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మ ప్రేరేపణకు లోపడతానయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభా. నా విధేయతను క్షమించయ్యా. నీ ఆత్మను దుఃఖపెట్టే కార్యాల నుండి నన్ను క్షమించి, నన్ను బాగు చేయి, నన్ను సరిదిద్దు, నన్ను శిక్షించి, కానీ నన్ను విడిచిపెట్టద్దు ప్రభా. నా జీవితంలో నీ చిత్తమే జరగాలి. నా మనసును మలుచుకుంటానయ్యా, నీ వాక్యం తగినట్టుగా మలుచుకుంటాను ప్రభా. నీ వాక్యం తగినట్టుగా నేను నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను ప్రభా. ఈ లోక పద్ధతులు కాదు కానీ నీ మార్గంలోకి వస్తానయ్యా. చేయండి, మీరు ప్రార్థన చేయండి, దేవునితో మీరు మాట్లాడండి. ఇంతసేపు విన్నారు వాక్యం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీకు తెలుస్తున్నట్లయితే దేవునితో మీరు మాట్లాడండి. మీ మాట ఏంటో తెలియజేయండి. హృదయాల మాట కాదు, నోటితో ప్రకటించండి. దేవుని సన్నిధిలో చెప్పండి, నేను విడిచిపెట్టనయ్యా, నేను పట్టుకుని జీవిస్తానయ్యా, నేను ప్రేమిస్తాను ప్రభా. నీకు మించి నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభా. చెప్పగలుగుతారా? ధైర్యం ఉందా? దేవుని కన్నా ముఖ్యంగా నీ జీవితంలో ఏదైనా ఉందా? దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వేరే ఎవరికైనా ఇస్తున్నావా? దేవునికి చెందింది వేరే ఎవరికైనా ఖర్చు పెడుతున్నావా? దేవునికి ఒక నా మనసులో నొచ్చుకుంటున్నావా? కృప కనికరమ చూపించే దేవుడు ఈరోజు నీ కృపనిస్తున్నాడు. నీ జీవితం మార్చుకోవాలి. నీ జీవితంలో ఆయన చిత్తము జరిగించాలని, మహిమ గల కార్యంలో జరగాలని, ఘనమైన కార్యంలో జరగాలని, దృష్టితో జీవితము ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా మనోనేత్రాలు తెరివయ్యా, నా జీవితాన్ని సరిదిద్దయ్యా, నా పాపాలను ఒప్పింపజేయ్యా. క్షణమాత్రం పాపానికి బానిసనైపోనవద్దు ప్రభా. బానిస బ్రతుకు కాకుండా స్వతంత్రత నా జీవితంలో దయచేయ్యా. విడుదల నా జీవితంలో దయచేయ్యా. ఈ లోకము చెడ్డదండి. ఎటు చూసినా పాపం, ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా అంధకారము. దేవుని వాక్యము వింటూనే ఇంకా లోకంలో బ్రతుకుతున్నావా? తెలిసి 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 పాపము చేస్తున్నా ఏం కావట్లేదులే అనుకుంటున్నావా? దేవుని ఉగ్రత, మహా ఉగ్రత నుండి ఎవరు తప్పిస్తారు? ఆయన మార్గంలోకి వెళ్ళమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విన్న దాన్ని తగినట్టుగా బ్రతకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చెప్తున్నాడు కదా, ఏంటి మిమ్మల్ని కోరుతున్నాడు? నీతిగా బ్రతకండి అయ్యా, నీతిగా బ్రతకండి అయ్యా, నా ముందు సరిగా బ్రతకండి అయ్యా, నీతి మార్గంలోకి వెళ్ళండి అయ్యా. దేవుడు ఏం కోరుతున్నాడండి? ఆయన ముందు తగ్గించుకుని నడవాలని కదా. ఆయన వాక్యంని ఎరిగి ఆ వాక్యము తగినట్టుగా బ్రతకాలని కదా. ఇఫ్ యూ వాంట్ యువర్ లైఫ్ టు చేంజ్, యూ నీడ్ టు నో ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గం తెలియకపోతే నువ్వు నశించిపోతావు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలీదు. నీ సొంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. హృదయం అన్నింటికన్నా మోసకరమైందంట, అది ఘోర వ్యాధి కలిగిందంట. దాన్ని నుండి తప్పించగలిగింది ఎవరు? నీ హృదయం చెప్పిందంతా చేస్తాను కుదరదు. యూ కెనాట్ డూ వాట్ ఎవర్ యువర్ హార్ట్ సేస్. బైబిల్ సేస్ ఇట్స్ ద మోస్ట్ వికెడ్, ఇట్ ఈస్ మోస్ట్ డిసీట్ఫుల్. ఈ ప్రపంచంలోనే అతి మోసకరమైంది నీ హృదయమే. నిన్ను మోసపరిచేది నీ హృదయమే. తాత్కాలికమైన వాటిది, తాత్కాలికమైన తృప్తి, తాత్కాలికమైన దృష్టి
నిన్ను నాశనం చేసేలాగా చేస్తుంది. జాగ్రత్త. అడగండి, దేవా జయించే జీవితం నాకు దయచేయ, లోపరచబడిన జీవితం నాకు దయచే ప్రభా. అగ్నిలో నేను ఉండకూడదయ్యా, నిత్యత్వం నీ రాజ్యంలో ఉండాలయ్యా. ఈరోజు మన జీవితంలో వెలుగు ఉండాలి. మన జీవితంలో దేవుని సొత్తుగా సాక్షులుగా బ్రతకాలి. ఆయన మహిమలో జీవించాలి, ఆయన కృపలో జీవించాలి. కృప కనికర్మ కలిగిన దేవుడు నీ జీవితంలో ఎన్నో తరుణాలు, అవకాశాలు నేను అనుగ్రహిస్తున్నాడు. ఏది నీ జీవితం, ఏది ఎవరికి అంగీకారంగా ఉంది? దేవుని చేతుల్లోకి ఈరోజు సమర్పించుకుంటూ దేవుడిని వేడుకుంటున్నట్లయితే అడగండి, దేవా నా జీవితాన్ని సరిదిద్దయ్యా, నా జీవితాన్ని బాగు చేయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నాకు మరొక అవకాశాన్ని దయచేయ్యా, నీ కృపలో మరొకసారి జీవించే భాగ్యము, ధన్యత దయచే ప్రభా. ఈసారి కనీసం నీ కొరకు పోరాడతానయ్యా. ఐ విల్ ఫైండ్ ద వే ఆఫ్ ట్రూత్, ఐ విల్ ఫాలో ద వే ఆఫ్ ట్రూత్, ఐ విల్ లివ్ ఇన్ ట్రూత్. సత్యమునే ప్రేమిస్తాను, సత్యమునే పట్టుకుని జీవిస్తాను. అవునయ్యా, సత్యము నీవేసయ్యా, ఆ సత్యము నీవేనేసయ్యా. పరిశుద్ధ ప్రేమల తండ్రి, చూడయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా. నీ వాక్యము వింటూ గద్దించబడుతున్న వారు, హెచ్చరించబడుతున్న వారు, దేవా వారి జీవితంలో మార్పు రావాలయ్యా. ఏదో విని బయటికి వెళ్ళి మరలా పాపంలో బ్రతుకుతాం కాదయ్యా. నీకు విరోధమైనది తెలిసి తెలిసి చేయడం వద్దు ప్రభా. నీకు బాధ కలిగించేది మాకు బాధ కలిగించాలి. నీ శత్రు మా శత్రు అయ్యా. మేము పోరాడేది రక్త మాంసంలో కాదు, కానీ కనబడని శత్రువులు పోరాడుతున్నామని నీ వాక్యం తెలియజేస్తుంది. దేవా నువ్వు మా పక్షాన ఉంటే మాకు నిశ్చయంగా జయమే, మేము నీ పక్షాన ఉంటే నిశ్చయంగా మాకు జయమే. నీతో జీవించే జీవితం మాకు దయచి, నీ కొరకు ఘనంగా జీవించే జీవితం మాకు దయచి, మాదిరికరమైన జీవితం మాకు దయచి, సవాలుకరమైన జీవితం మాకు దయచి, ఫలించే జీవితం మాకు దయచి. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు బలపరచు, ప్రతి ఒక్కరితో మాట్లాడో నమ్ముతున్నాము. విన్న వాక్యాన్ని ముద్రించు ప్రభా, ముద్రించయ్య. పాపం నుండి తిరిగి నీ తట్టు చూసేవారుగా, మరలా వెనక్కి పాపం తట్టు తిరిగేవారుగా కాక నీ వైపే, మా దృష్టి నీ వైపే యేసయ్యా, నీ వైపేనయ్యా. The author and finisher of our salvation is you, Lord. మా జీవితంలో కార్యాన్ని ప్రారంభించేది నువ్వే, ముగించేది నువ్వే, నీ మహిమ కొరకే. The author and finisher of our faith, మేము నమ్మి ఉన్నది నీవే, మాలో విశ్వాసాన్ని కలిగి చేసింది నువ్వే. నీ వైపే చూస్తూ నువ్వు అనుగ్రహించిన రక్షణని జాగ్రత్తగా పట్టుకుని ముందుకు వస్తామయ్యా. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మశక్తి, నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించి మమ్మల్ని దీవించి నడిపించమని నజరుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.